మీడియా మిత్ర సోదరులకు అందరికీ నమస్కారాలు. ఇలా చాలా సంతోషం. నిన్న మొన్న అసంతోషంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం పూర్తిగా వివక్షత గురి చేసింది, నిర్లక్ష్యం చేసింది, కక్ష సాధింపు చర్యలకు పోయింది. కాబట్టి మేమందరం నిరాశ చెందినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజల పరిపాలన కొనసాగుతున్న తరుణంలో తెలంగాణను అన్ని విధాల ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా అభివృద్ధి చేసుకోవాలని ఒక తపనతోని ఇవాళ మల్లు భట్టి విక్రమార్క గారు ఆర్థిక శాఖ మంత్రులు ఇవాళ సాధ్యమయ్యే బడ్జెట్ ఇలా ప్రవేశపెట్టడం జరిగింది. అన్ని వర్గాల వారికి అందరికీ సమానంగా, ముఖ్యంగా విద్య, వైద్యం, ఆరోగ్యం, శిశు సంక్షేమం అత్యంత ప్రాధాన్యతనిచ్చిండు. ఇవాళ అమలయ్యే రేపు బడ్జెట్ అమలయ్యే కార్యక్రమాలు తీసుకున్నారు. ఇవాళ ఒక కుంభకర్ణులాగా 6 నెలల నుంచి ఇంట్లో వండుకొని దొర అహంకారం దింపిన చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చిన రైతు బిడ్డ రేవంత్ రెడ్డి గారి యొక్క తాటికి తట్టుకోలేక లేచి వాళ్ళ 6 నెలల నుంచి లేచి ఇలా బడ్జెట్ చూస్తూ ఏదో బోకస్ అని చెప్తా ఉన్నాడంట. దొర నీ అహంకారం దింపినాం, సరిపోయింది, మాకు సంతోషం. ఇవాళ మీడియా పాయింట్కి వచ్చి మాట్లాడిన వెంటనే నీ అహంకారం దిగిపోయింది అని అంట. నువ్వు చీల్చి చెండాడుతావంట. మేమందరం రెడీ ఉన్నాం నిన్ను చీల్చి చెండాడనీకే. నువ్వు ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగా కాదు, ఇవాళ ఆచరణలో సాధ్యమయ్యే బడ్జెట్టే, అన్ని వర్గాలకు సమానంగా చూసే బడ్జెట్ ఇవాళ ప్రవేశపెట్టారు. కాబట్టి అది జీర్ణించుకోలేక ఒక పెంపుడు కుక్కలను పెంచుకున్నాడు. 3, 4, 5 కుక్కలు ఉన్నాయి అట్లా. ఆ కుక్కలను ఎప్పుడు మరుగుతూ ఉంటాయి. అంటే తెలంగాణ తెచ్చుకున్నది. ఇవాళ తెలంగాణ ప్రజలకు ఏమి మంచి జరగాలి, మనం అభివృద్ధి ఏం తీసుకోవాలి, భావితరాలకు ఏం చేయాలి మన తెలంగాణ ప్రజలకు అనే ఆలోచన ఆ కుక్కలకు లేదు, ఈ నక్కకు లేదు, ఆ కుక్కలకు లేదు. ఇవాళ మీ యొక్క తక్కు టమారా విద్యలుగా పనిచేయవి రేవంత్ రెడ్డి ముంగల, భట్టి విక్రమార్క ముంగల, ఇప్పుడున్న ఎమ్మెల్యేల ముంగల మీ యొక్క నాటకాలు నడువై మిమ్మల్ని మేము చీల్చి చెండాడతాం. పద్ధతి మీద ఇలా సభా మర్యాదలు తప్పిగూడంగా సభలో చిల్లరగా, అంటే ఒక్కొక్కరు మంత్రులుగా చేసిర్రు, ఒకరు 5 సార్లు 3 సార్లు ఎమ్మెల్యేలుగా ఉన్నారు. సభా మర్యాదలకు తిలోదకాలు ఇచ్చి కనీసం గౌరవం లేకుండా మేమన్నా కొత్త ఎమ్మెల్యేలమైనటిది గౌరవ సభా సమావేశాలలో క్రమశిక్షణతోని సభా మర్యాదలు కాపాడాలి. మనం అందరం కూడా ప్రజలు ఒక నమ్మకంతో అసెంబ్లీకి పంపిర్రు. వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా వాళ్ళకు మౌలికమైన వసతులు కానీ, ఆర్థికంగా కానీ, సామాజికంగా కానీ, సంక్షేమం కానీ అన్ని కార్యక్రమాలు చేపట్టి మెప్పులు పొందాలనుకుంటే చిల్లరగా ఇలా శాసన మండలిలో శాసనసభలో కూడా వాళ్ళు చిల్లర ప్రవర్తిస్తారు. ఆలిబాబా 40 దొంగల్లాగా అయిపోయి ఇలా కేసీఆర్ దానికి ఒక క్యాప్టెన్. ఇవాళ మెట్టు దిగిండు కాబట్టి రేపు బోన్ ఎక్కేది ఖాయం. మా వంశీచంద్రన్ అన్నట్టుగా తప్పకుండా ఇవాళ మీకు చట్టాల మీద నమ్మకం లేదు. మీరు అభివృద్ధికి సహకరించాలి. మీరు కానిపోని మాటలు మాట్లాడితే మాత్రం మేము కూడా సభలోనే ఉంటాం. తప్పకుండా మీ గత చరిత్ర అంతా కూడా తవ్వుతాం. మీరు చేసిన కార్యక్రమాలు మీది ప్రవేశపెట్టిన బడ్జెట్ బోకస్. మీరు ఆ రోజు 3 ఎకరాల పొలం అని పెట్టినావు బడ్జెట్లో, దళిత బంధు అని పెట్టినావు నువ్వు బడ్జెట్లో, ఇవాళ మైనార్టీలకు రిజర్వేషన్ అన్నావు. అన్నీ నువ్వు పెట్టినవన్నీ అబద్ధాల కొరివి. నువ్వు 108 అబద్ధాలు ఆడి ఇవాళ 100 ఎలకలను తిని తీర్థయాత్రలకు వెళ్ళినట్టు ఇలా బయలుదేరి నువ్వు సూక్తులు చెప్తే ఎవరు వినడానికి ఇక్కడ చెవులు పెట్టి ఎవరు వినరు. కాబట్టి ఖబర్దార్ కేసీఆర్, నీవు ఏదో చీల్చి చెండాడుతావంట. రేవంత్ రెడ్డి గారి టీము నిన్ను చీల్చి చెండాడనికే సిద్ధంగా ఉంది.